ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्ति। ద నేచర్ ఆఫ్ ఎస్టాటిక్ ఆస్ట్రాలజీలో మనం మేన్ రాశి గురించి చదువుకుంటున్నాం గత 2-3 రోజులుగా. It might here be noted that the cross with which we are here concerned is that of the mass, and that the consciousness which it exemplifies is that of the instinctual consciousness, and it's merging into the intellectual consciousness. It is the cross of the anima mundi. Instinctual consciousness లో ఉన్నటువంటి వాడికి ఇంటలెక్చువల్ కాన్షియస్నెస్ ఇస్ ది యానిమా ముndi అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇన్స్టింక్చువల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఏంటంటే వాడికి హైయెస్ట్ స్టేట్ ఏంటంటే ఇంటలెక్చువల్, అందుకని దాన్ని అన్నారంటే యానిమా ముndi అన్నారు. సో ఇంటలెక్చువల్ కాన్షియస్నెస్ ఇస్ ది యానిమా ముndi. And of the human, and before the consciousness of duality is clear in the mind of the man, and before transfer is made onto the fixed cross, it is ఫిక్స్డ్ క్రాస్ లోకి వెళ్ళడానికి ముందు వారికి ఏమిటంటే క్రాస్ ఆఫ్ ది యానిమా ముndi, and of the human soul, and before the consciousness of duality is clear in the mind of the man. కాన్షియస్నెస్ ఆఫ్ ది మ్యాన్ అటువంటిది డ్యూయల్ ఆస్పెక్ట్గా ఉంటుంది సాధకుడిలో. ఏంటి డ్యూయల్ ఆస్పెక్ట్ అంటే కనుక వీడి కాసేపు సాధన మొదలుపెట్టిన వాడికి నేననగా ఒకడే, వాడికి 2 లేరు. నేననగా వెంకట్రావే, ఇంక వేరేది ఏముందండి ఇక్కడ అంటాడు. సాధన మొదలుపెట్టినటువంటి వాడికి డ్యూయల్ ఆస్పెక్ట్ ఉంటుంది. అంటే కాసేపు వీడిగా ఉంటుంటాడు, కాసేపు సోల్ ఆస్పెక్ట్గా ఉంటుంటాడు. 2గా ఉన్నాయంటే విషయం తెలిసిన వాడుగా ఉంటుంటాడు వాడు. So there is a dual aspect another. Reality is clear in the mind of the man, and before a transfer is made onto the fixed cross, it is consequently more closely allied to the cardinal cross of the heavens. For the mass consciousness, which is the significant consciousness of the immutable cross, becomes the group consciousness or the synthetic consciousness of divinity after passing through the interim period of the vital interlude of the intense self-consciousness of the man upon the fixed cross. ఫస్ట్ ఎలా ఉంటున్నాడు వీడు? మాస్ కాన్షియస్నెస్ ఉంటున్నాడు. మాస్ కాన్షియస్నెస్ అనగా అంటే నేను, వాడు, వీడు, ఇతరము, వీళ్ళు నా భార్య పిల్లలు, వాళ్ళు వేరు, వాళ్ళు బయట వాళ్ళు వీళ్ళు నా కులం, వాడు వేరే వాడి కులం, ఇలా ఎంత పనిచేయడానికి మాస్ కాన్షియస్నెస్. అంటే కాన్షియస్నెస్ అంటున్నది అనేకముగా తెలియబడటం. దట్ ఈస్ కాల్డ్ ది మాస్ కాన్షియస్నెస్. అంటే ఒకడు అనేకముగా ఉంటున్నాడు అనేటువంటిగా కాకుండా అనేకంగా ఉంటున్నారు. ఇందులో మన పని ఏంటో అది మనం చేసుకోవాలి, మన డబ్బులో మనం సంపాదించుకోవాలి, మన ఇల్లు మనం కట్టుకోవాలి, ఇందులో అనేటువంటిదిగా ఉంటుంటుంది వీడికి ఎప్పుడు భావం. దట్ ఈస్ కాల్డ్ ది మాస్ కాన్షియస్నెస్. ఈ మాస్ కాన్షియస్నెస్ నుంచి వీడు సింథటిక్ కాన్షియస్నెస్ లో వీడు అవ్వాలి. దట్ ఈస్ ద ప్లేన్ ఆఫ్ ది ఫిక్స్డ్ క్లాస్. ఫిక్స్ ఇది దీని నుంచి సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆర్ ది సింథటిక్ కాన్షియస్నెస్ అన్నారా. సో ఇమ్యూటబుల్ క్రాస్ నుంచి another become the group consciousness or the synthetic consciousness of divinity. గ్రూప్ కాన్షియస్ గా తయారవుతాడు ఫిక్స్డ్ క్లాస్కి వెళ్ళేటికి.
సో ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచి లేదా మాస్ కాన్షియస్నెస్ నుంచి వీడు గ్రూప్ కాన్షియస్గా వీడు తయారవ్వాలి. గ్రూప్ కాన్షియస్నెస్ అని రెండో మనం చెప్పుకున్నాం గతంలో. అది దాన్నే ఏమన్నారంటే సింథటిక్ కాన్షియస్నెస్ అని ఇక్కడ పరిచయం చేస్తున్నారు. ఆఫ్ డివినిటీ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద ఇంటరిమ్ పీరియడ్ ఆర్ ది వైటల్ ఇంటర్లోడ్ ఆఫ్ ది ఇంటెన్స్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది మ్యాన్ అపాన్ ది ఫిక్స్డ్ క్లాస్. దానిలోకి వెళ్ళాలంటే గ్రూప్ కాన్షియస్నెస్లోకి వెళ్ళాలంటే మాస్ కాన్షియస్నెస్ కి గ్రూప్ కాన్షియస్నెస్ కి మధ్యలో సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే వీటిలో బాగా మేల్కాంచాలి. నాలోన గల వెలుగు, ఈ వెలుగే అన్నిటికీ దారిగా నిలబడుతోంది, ఈ వెలుగే సమస్తం, ఈ వెలుగే నాలో శాశ్వతంగా ఉంటున్నటువంటిది, ఆ శాశ్వతమనందు ఈ దేహం అనేటువంటిది వచ్చిపోతుంది అంటే విషయం అనేది పరిపూర్ణంగా మేల్కాంచి ఉండాలి. దాన్ని ఏమన్నారంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అన్నారు. ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే వీటిలో బాగా వచ్చిన తర్వాత దాన్ని ఏమన్నారంటే ఇంటర్లూడ్ పీరియడ్ అన్నారు. It is the mid state between the mass consciousness and the group consciousness. ముందు అనేకముగా ఉన్నటువంటి వాడు నేను ఇతరు వీళ్ళందరూ వేరుగా ఉంటుంది. దాని నుంచి ఇందరిలో ఉన్నది ఒకడే అటువంటిది సాధింపబడాలి. అంటే మొదటి వీటిలో అటువంటి ప్రజ్ఞ అని వీడు నిలవాలి. తెలిసినప్పుడు అప్పుడు వీడు చోట్ల ఉంటుండే ఇంతమందిలోనూ ఉన్నది ఒకడే అటువంటి దాంట్లో నిలుస్తాడు. దాన్ని ఏమన్నారంటే గ్రూప్ కాన్షియస్నెస్ అన్నారు. సో కాన్షియస్నెస్ ఒక గ్రూప్ గా తెలియబడుతుంది. The human interlude is in the nature of a cross section in the development of consciousness. This human interlude is in the nature of a cross section in the development of consciousness. It is the interlude period. అంటే గ్రూప్ కాన్షియస్నెస్ వెళ్ళడానికి ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే ఇంటర్లూడ్ పీరియడ్ అన్నారు. But the main emphasis is the unfoldment of the mass consciousness of all the kingdoms in nature. Main emphasis is in the unfoldment of the mass consciousness of all the kingdoms in nature into the group consciousness of the three highest kingdoms through the mediatorship of the human kingdom, which through its the peculiar and specific type of awareness can relate the higher and the lowest expressions of divinity. Can relate the higher and the lowest expressions of the divinity. So he is the mediatorship. Mediatorship అంటే ఏమిటంటే వీడు అటు హైయెస్ట్ గా 3 ఉన్నారు, ఇటు లోయెస్ట్ గా 3 ఉన్నారు. వీళ్ళందరికీ మధ్యగా బ్యాలెన్స్డ్ గా లిబ్రాగా సమపాలంగా సత్వముగా సుషుమ్నగా మీరు ఎన్ని పేర్లని పెట్టుకోండి, వీటిగా తెలియబడేటువంటి వాడు మానవుడు. సో వీడు కరెక్ట్ గా పైనుంచి ఏదైతే అందుతుందో ఈ డివినిటీ నుంచి పైన ఉన్నటువంటి 3 కింగ్డమ్స్ నుంచి ఈ లోవర్ 3 కింగ్డమ్స్ కి విషయాన్ని వీటికి ఒక సమపాలము అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి వాడు మానవుడు. సో దాన్ని చెప్తున్నారు కాబట్టి. సో 3 highest kingdoms through the mediatorship of the human kingdom, which through the peculiar and specific type of awareness can relate the higher and the lower expressions of divinity. అంటే ఒక పెక్యులర్ వీళ్ళు హైయెస్ట్ గా ఉన్నటువంటిది లోయెస్ట్ గా ఉన్నటువంటి వాటిని వీడు కామన్ గా వీడు చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే వీటిలో ఒక పెక్యులర్ సెన్సెస్ డెవలప్ అవ్వాలి. సో దట్ ఇట్ కెన్ ఏబుల్ టు గ్రాస్ప్ ది హైయెస్ట్ అండ్ ఇట్ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ది దట్ ఈస్ ఇన్ ద లోయెస్ట్. ఇది రెండో కూడా వీడిలో జరగాలి. అదే వీడికి అంటే అప్పుడు ఏంటంటే వీడు ఒక పెక్యులర్ సెన్సెస్ వీడు డెవలప్ అవ్వాలి. అంటే ఏంటంటే ఇటు లోవర్ కింగ్డమ్స్ కి వీడు కనెక్టివిటీలోకి ఉండేటట్టుగా అటువంటి సెన్సెస్ వీడికి ఉండాలి. అలానే హైయెస్ట్ కింగ్డమ్స్ లో అందేటువంటి రహస్యాన్ని వీడు గ్రహించగలిగేటువంటి సెన్సెస్ వీళ్ళు ఉండాలి. కాన్కేవ్ కాన్వెక్స్ అంటారు చూసారా, అలా ఉండాలి. ఇటువైపు ఉండాలి, అటువైపు ఉండాలి. ఒకవైపే ఉంటామండి అంటే కుదరదు. రెండింటిలోనూ ఊర్ధ్వం నుంచి అందుతున్నటువంటి రహస్యాన్ని వీడు గ్రహించుకోగలగాలి. అధోలోకాల్లో ఉన్నటువంటి లోవర్ కింగ్డమ్స్ ని వాటిని వీడు వాటితో వీటి కనెక్టివిటీ చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకోగలగాలి. అది వీటిలో రావాలి. దాన్ని ఏమన్నారంటే మీడియేటర్షిప్ అన్నారు. Human kingdom, which through the peculiar and specific type of awareness can relate the higher, and it is here in this consciousness that the sign process is of much importance as a sign of mediatorship. It is a sign of mediatorship. అంటే ఇటు పైన ఉన్నటువంటి దానికి ఇటు క్రింద లోకాల్లో ఉన్నటువంటి దానికి కరెక్ట్ గా మధ్యస్థంగా అందుకుని అంటే సృష్టి ఆవిర్భావనకు ముందు అన్నటువంటి స్థితి,
సృష్టి వ్యక్తమైనటువంటి స్థితి, మధ్యలో ఉండేటువంటి స్థితి మీడియేటర్షిప్. సో క్రైసిస్లోకి సృష్టి అనేటువంటిది లయా స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు. అక్కడ ఉండేటువంటి వాడు ఒకడే, ఇంకా వీడు వాడు ఇంతమంది ఉండరు, ఒకటే స్థితి. ఆ స్థితి అనేటువంటి దానిలో ఉన్నటువంటి వాడికి సృష్టి వ్యక్తం అయ్యేటువంటి స్థితిని వాడు దర్శించగలుగుతాడు, సృష్టి వెళ్ళిపోయే స్థితిని దర్శించగలుగుతాడు. రెండు దాన్ని అన్నట్టు మీడియేటర్షిప్ అన్నది. రెండింటిని వీడు దర్శించగలిగేటువంటి సామర్థ్యం అంటున్నది మేన్ రాశికి ఇస్తుంది. Mediumship in its true meaning is expressive of the mass consciousness, impressibility, negativity, and receptivity. These points will become clearer as we study the signs and their many interrelations. The thought I wish to convey to you here is that at this stage, the influence of Pisces on the involutionary arc and as the sun retrogrades through the signs is felt largely in the anima mundi and in the hidden, incarnated and imprisoned Christ. So, ఇక్కడ చెప్తున్న రహస్యం ఏంటంటే, mediumship in its true meaning is expressive of the mass consciousness. Mediumship is different, mediatorship is different. మీడియేటర్షిప్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. మీడియంషిప్ అంటే ఏమిటంటే మాస్ కాన్షియస్నెస్లోకి వీడు వ్యక్తం అవుతూ ఉండడం అంటే దాన్ని ఏమన్నారంటే మీడియంషిప్. అంటే మాస్ కాన్షియస్నెస్ ఎంతమంది ఉన్నారు అంటే అనేకముగా దర్శించుతూ, ఒకడు అనేకముగా కాదు ఇక్కడ దర్శింపడడం అంటే ఇంతమంది ఉన్నారండి అని అంటుంటారు సరే, దానిగా వీడు వాళ్ళకి మధ్యలో ఉండేటువంటి దాన్ని చెప్పేటువంటిప్పుడు మీడియంషిప్ అంట. అంటే అనేకముగా దర్శించుతూ వ్యవహరిస్తూ ఉండేటువంటి వాడు మధ్య స్థితిగా ఉండేవాడిని మీడియం స్టేజ్. మీడియేటర్షిప్ అంటే ఏంటంటే ఒక హయ్యర్ ఆస్పెక్ట్ కి ఒక లోవర్ ఆస్పెక్ట్ కి అట్ ది సేమ్ టైమ్ హీ కెన్ ఎస్టాబ్లిష్ ఎ కనెక్టివిటీ. దట్ ఈస్ కాల్డ్ ది మీడియేటర్షిప్ of the mass consciousness, impressibility, negativity and receptivity. These points will become అంటే వీడు మీడియంషిప్ గా ఉన్నటువంటి వాడు ఏమిటంటే అక్కడ ఉన్నది అది తీసుకోవడం, దాన్ని వీడికి ఇవ్వడం తప్పితే వీడిదంటే ఏముండదు ఇక్కడ. మీడియేటర్షిప్ లో ఏంటంటే వీడు ఊర్ధములో ఉన్నటువంటిది చక్కగా వీడు గ్రహించుకోగలగాలి. మీడియంషిప్ అంటే ఏంటంటే వాడికి వీడికి మధ్యలో వీడు నుంచుని ఉంటాడు. వాడు ఏమంటే మిమ్మల్ని పలానా రోజు రమ్మంటున్నాడండి, మీరు వస్తారా చెప్పండి. లేదండి నాకు కుదరదండి. ఏమంటే ఆయన కుదరదట, ఏం చేయమంటారు. అయితే ఆదివారం నాడు మధ్యాహ్నం కుదురుతుందండి. ఏమంటే ఆదివారం మధ్యాహ్నం కుదురుతుందండి. కుదరదు సార్. ఓకే సార్. ఇలా వ్యవహరించేది మీడియంషిప్. మీడియేటర్షిప్ ఇస్ డిఫరెంట్. హయ్యర్ ఆస్పెక్ట్లోనూ లోవర్ ఆస్పెక్ట్లోనూ వీడు ఒకే ఒక స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ వీడు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీడియేటర్షిప్ అన్నారు. అది ఇక్కడ ఉండేది మీడియంషిప్. దాన్ని ఏమన్నా రిసెప్టివిటీ అన్నారు. These points will become clearer as we study the signs and their many interrelations. The thought I wish to convey to you is that at this stage the influence of Pisces on the involutionary arc and as the sun retrogrades through the signs is felt largely in the anima mundi. So involutionary arc lo అంటే వ్యక్తం అయ్యేటువంటి స్థితిలోకి మీరు తీసుకున్నప్పుడు సన్ రెట్రాగ్రేడ్ అవ్వడం అంటే వెనక్కి తిరిగి వెళ్ళడం. వీడు వెనక్కి వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తాడు వీడు? సూర్యుడు యానిమం ముండికి చేరతాడు. వెనక్కి వెళ్ళడం సాధనలో వెనక్కి వెళ్తాం కదా, అప్పుడు యానిమం ముండికి వెళ్తాం. అది చెప్తున్నారు. యానిమం ముండికి వెళ్ళినప్పుడు through the science is felt largely in the anima mundi and in the hidden, incarnated and imprisoned Christ. The germ of the Christ life is psychically impressed, becoming constantly more sensitive to these psychical impressions, swept by desire, which ever changes, constantly aware of all impinging contacts. ఇప్పుడు ఇంప్రెసెంట్ క్రైస్ట్లోకి వీడు తీసుకెళ్తారు. సన్ రెట్రాగ్రేడ్ అవ్వడం అంటే ఏంటంటే వ్యక్త స్థితి నుంచి అవ్యక్త స్థితికి వీడు ప్రయాణించడం. వ్యక్త స్థితి నుంచి అవ్యక్త స్థితికి వీడు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు
అప్పుడు వీడు ఏమవుతుంది, ఇప్పుడు చీకటి లోకాల్లోకి లేదా ఊర్ధ్వ లోకాల్లోకి వీడు అలా ప్రయాణింపడతాడు. భౌతిక లోకాల్లో నుంచి వీడు అలా ప్రయాణింపడుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి డిజైర్స్ అనేటువంటివి ఉంటాయి. వీటినన్నిటిని ఒక్కొక్కటి అలా దాటుకుంటూ వెళుతుంటాడు. దాటుకుంటూ వెళుతూ ఉండేప్పటికి వీడు దాన్ని ఏమన్నారంటే ఇంప్రెజెంట్ క్రైస్ట్ అన్నారు. వీడు లోపల క్రైస్ట్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాన్నే సత్యలోకము అంటారు. లేదా వీడిలో తత్వముగా తెలియబడేటువంటిది ది కాన్షియస్నెస్ ఆస్పెక్ట్, దట్ ఈస్ కాల్డ్ ది క్రైస్ట్. అంటే వీడిలో వెలుగు అంటుండేది ఏదైతే ఉందో దానికి దగ్గరగా వీడు చేరుతూ ఉంటాడు. నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేస్తుంటాడు. ఆ వెలుగు పైన ఉందనుకోండి, ఒక అడుగు వేసేటికి ఇంతకు ముందు ఉన్నటువంటి చీకటి కన్నా ఇప్పుడు చీకటి తగ్గి వెలుగు ఆస్పెక్ట్ పెరుగుతుంటుంది. 1% ఇప్పుడు వెలుగు వచ్చింది. ఇంకో 2 మెట్లు వేసేటికి 3% వస్తుంటుంది. అలా పెరుగుతుంది. దాన్ని ఏమన్నారంటే ది హిడెన్ క్రైస్ట్ అన్నారు. The germ of the Christ life is psychically impressed, becoming constantly more sensitive to these psychically impressions, swept by desire, which ever changes, constantly aware of all impinging contacts, but unable as yet to interpret them correctly. వీడికి అంటే చాలా విషయం ఇక్కడ ఏంటంటే వీడి జీవితం సాగుతూ ఉన్నప్పుడు వీడి లైఫ్ ఎలా వెళుతూ ఉంటుంది అంటే వీడికి ఏదో కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఇక ఇలా చేస్తే మనకి ఏదో సొల్యూషన్ దొరుకుతుంది, లేదా కొండకెళ్ళి వస్తే సొల్యూషన్ దొరుకుతుంది. వెళ్ళొచ్చాం, సొల్యూషన్ దొరికింది. చూసా నేను చెప్పాను మనం కొండకెళ్ళి వస్తే పని అయిపోతుందని, వెళ్ళొచ్చాం, పని అయిపోయింది. ఇలా 4 సార్లు 5 సార్లు 10 సార్లు అవుతుంది. 11సారి వీడు కొండకెళ్ళి వస్తే పని అవుతుంది. ఇక అయోమయంలో పడతారు. ఏంటి ఇప్పుడు ఇదేంటి కొండకెళ్ళి వస్తే ప్రతిసారి పని అవుతుంది సార్, అవ్వట్లేదు ఏంటి అంటుండే దానిలో పడతారు. దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ ఫెల్ట్ లార్జ్లీ అది contacts, but unable as yet to interpret them correctly, for the mind not been awakened adequately in virgo. మైండ్ చక్కగా అవేకన్గా ఉన్నప్పుడు అప్పుడు అక్కడ సెట్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి, దాని విధంగా ఏ విధంగా నేను ఉండాలనేటువంటి విషయం చక్కగా తెలుస్తుంది. మరి మొదట పని అయింది కదండి, ఇప్పుడు ఎందుకు పని అవ్వలేదు అంటే కనుక మొదట పని అయ్యే సమయం అయింది, ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలన్నటువంటి సంకల్పం కలిగింది, 2 రిఫ్లెక్ట్ అయ్యాయి ఒకటేసారి. అది వీడు చేసుకున్నాడు, వీడి పని అయింది. ఈ స్థితికి వచ్చేటప్పటికి వీడిలో మార్పు రావాల్సినంత మార్పు రాకపోవడంగా ఉంటుండేటప్పటికి వీడికి పూర్తిగా అక్కడ ఉన్నది గ్రహింపులోకి రాకుండా ఉండిపోతుంది. అప్పుడు దాన్ని ఏమన్నారంటే వెర్గోలోకి వీడు పరిపూర్ణంగా ఇచ్చుకున్నవాడు అవ్వలేదు. దిస్ హిడెన్ క్రైస్ట్ ఈస్ అనేబుల్ టు ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ కాంటాక్ట్ విత్ ద వాటర్. హిడెన్ క్రైస్ట్ ఈస్ అనేబుల్ టు ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ కాంటాక్ట్ విత్ ద వాటర్. ఈ హిడెన్ క్రైస్ట్ గా ఉన్నటువంటి వాడికి చక్కటి కాంటాక్ట్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వలేదు హిడెన్ వాటర్ తోటి. అంటే ఏంటి హిడెన్ వాటర్ అంటే పైన మేన రాశికినను కన్యా రాశిలో గర్భం దాల్చినటువంటి కన్య. ఈ కన్యాకి నన్ను పైన జలములు వీటికి ఒక చక్కటి అనుసంధానం ఏర్పడితే పిల్లవాడి యొక్క గ్రోత్ చాలా బాగుంటుంది. గర్భం చుట్టూ జలములు ఉంటాయి, దాన్ని ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు. వీటికి వాటికి చక్కటి రిలేషన్ ఇచ్చారు మనకి. ఒక్కొక్క ఆమ్నియాన్ లేయరు ఇవన్నీ కూడా సృష్టిలో ఉన్నటువంటి లోకాలు 7 లోకాలకి మనలో తల్లి గర్భంలో ఉండేటువంటి 7 పొరలకి చక్కటి సమన్వయం చెప్పారు మేడం లెవర్స్కి. అది మనం ఊటీ క్లాసెస్లో మనం చదువుకున్నాం సమన్వయాన్ని. సో ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఈ జలములకి వీడికి లోపల హిడెన్ క్రైస్ట్గా ఉన్నటువంటి వాడికి ఒక చక్కటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అంటే ఏంటంటే ఈ జలముల చేత వీడు పెరగడం అన్నటువంటిది జరుగుతుంది. జలములు చక్కగా పరిపూర్ణంగా ఫ్లూయిడ్ చక్కగా ప్లాసెంటా చుట్టూ చక్కగా ఉంటుంటే పిల్లవాడు ఆ జలముల్లో వీడు చక్కగా వీడు పెరుగుతాడు. అది చక్కగా ఆ జలములు వీడికి అందకపోతే కాంటాక్ట్ విత్ ద వాటర్ అంటున్నారు. అదే ద హిడెన్ క్రైస్ట్ ఇస్ అనేబుల్ టు ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ కాంటాక్ట్ విత్ ద వాటర్. దట్ పాయింట్ ఈస్ eventually reached and is being reached with great rapidity in the present human stage, where another and major change is deemed desirable, and this is the result and many lesser changes. అంటే ఈ కనెక్టివిటీ విత్ ద వాటర్ అంటే చక్కగా ఎస్టాబ్లిష్ అవ్వడం అంటే ఏంటంటే ఈ వాటర్ వలన, వాటర్ చుట్టూతో ఉండడం వల్ల వీడు పిల్లవాడు చక్కగా పెరుగుతాడు తల్లిగారు. మేన రాశి యొక్క అనుగ్రహం చేత కన్యా రాశిలో ఉన్నటువంటి వాడు చక్కగా ఆ చెప్పబడేటువంటి ఆ రహస్యాలని ఇవన్నీ కూడా మనకి మేన రాశిలో చెప్పబడుతున్నాయి. ఇవన్నీ కూడా చక్కగా వీళ్ళు మెచ్చుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా కన్యా రాశిలో వీటికి ఏర్పడుతుంది. ఎప్పుడు
ఈ క్రైస్ట్ హిడెన్ క్రైస్ట్‌గా ఉన్నటువంటి వాడితో వీడికి కనెక్టివిటీ వచ్చినప్పుడు. అంటే లోపల ఏదైతే వెలుగు అనేటువంటిదో, ఆ వెలుగుతోటి వీడు ఎప్పుడైతే అనుసంధానం చెందుతాడో, అప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి జలములు వీడికి చక్కగా ఆ వెలుగు యందు వీడు నిలబడేటట్టుగాను, ఆ వెలుగు చక్కగా దినదినాభివృద్ధి పొందేటట్టుగాను అది సహకరిస్తుంది అని చెప్తున్నారు. Change is ever needed, but the method changes itself from the constant variability and mutability of the mutable cross to certain changes of a major kind, which are brought about by the more prominent and directed life tendency. Change is ever needed. అప్రోచ్ మారుతూ ఉంటుందండి. చేంజ్ ఇస్ ఎవర్ నీడెడ్. బట్ ఇక్కడ ఏంటి అప్రోచ్‌కి చేంజెస్ గానీ, విషయానికి చేంజ్ కాదు. బట్ ద మెథడ్ చేంజెస్ ఇట్‌సెల్ఫ్ ఫ్రమ్ ది కాన్స్టెంట్ వేరియబిలిటీ అండ్ మ్యూటబిలిటీ ఆఫ్ ది మ్యూటబుల్ ప్రాసెస్. మెథడ్ చేంజెస్. మెథడ్ మారుతూ ఉంటుంది. దివ్యత్వంతో అనుసంధానం చెందేటువంటి మెథడ్ మారుతూ ఉంటుంది గానీ, దివ్యత్వం మారదు. కొండ మీద ఉండేటువంటి వాడు కొండ మీద ఉన్నాడు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు గూడా. అప్పుడు మెట్లెక్కి వెళుతున్నారు. ఇప్పుడు బస్సుల్లో వెళుతున్నారు. ఇంకో కొన్నాళ్ళైతే హెలిప్యాడ్సో ఏవో వస్తాయి. వాటిలో వెళ్ళిపోతారు. అంతే. వెళ్ళవలసినటువంటి గమ్యం అదే. వేరియబిలిటీ ఇన్ అప్రోచ్ ఈస్ డిఫరెంట్. అంతే. మెథడ్ చేంజెస్ ఫ్రమ్ కాన్స్టెంట్ వేరియబిలిటీ అండ్ మ్యూటబిలిటీ ఆఫ్ ది మ్యూటబుల్ క్రాస్ టు సర్టెన్ చేంజెస్ ఆఫ్ ఎ మేజర్ కైండ్ విచ్ ఆర్ బ్రాట్ అబౌట్ బై ఏ మోర్ పర్మనెంట్ అండ్ డైరెక్టెడ్ లైఫ్ టెండెన్సీ. మోర్ పర్మనెంట్. సో, వెళ్తున్నటువంటి వాడితోటి ఒక పర్మనెంట్ అండ్ లైఫ్ టెండెన్సీ ఏదైతే ఉందో, అంటే పర్మనెంట్ ఏదైతే శాశ్వతమో, ఏదైతే నిత్యమో, దాన్ని అప్రోచ్ అవ్వడానికి అనేక మార్గాలు చెప్పారు. కానీ అది మాత్రం ఎప్పుడు శాశ్వతం. అది అక్కడే ఉంది. సో, దాన్ని వీడు అప్రోచ్ అవ్వడానికి అంటే లోపల ఉన్నటువంటి క్రైస్ట్ ప్రిన్సిపల్ ప్రతి వాళ్ళలోనూ అలానే ఉంది. కానీ వాడిని అప్రోచ్ అవ్వడానికి మార్గములు అనేకములుగా సూచిస్తారు. అనేక రకాలుగా వాడిని చేరవచ్చు. సో, అది చెప్తున్నాను. The man at this stage has within him the potencies and the characteristics of the indwelling Christ. Potencies and the characteristics of the indwelling Christ. వీడు ఇక్కడ దాకా చేరినటువంటి వాడికి indwelling Christ ఎవడైతే ఉన్నాడో, సో వీళ్ళ క్రైస్ట్ ప్రిన్సిపల్‌గా లేదా వీళ్ళ వెలుగు అనేటువంటిది ఏదైతే ఉందో, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్‌గా, దాని యొక్క విధానములు, దాని యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అదే వీడి జీవిత ప్రిన్సిపల్స్‌గా తయారవుతాయి. ఎప్పుడు మేన రాశిను, కన్యా రాశి ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆ జలములు వీడికి చక్కగా కావాల్సినటువంటి పోషణ అనేటువంటిది అందిస్తూ ఉండడం అంటే జరుగుతుంది. అది. But they are not manifesting and are only latent possibilities for he is as that entirely controlled by his foreign nature. So, but they are not manifesting. ఈ వెలుగు ఉన్నటువంటి దారి పరిపూర్ణంగా వీటిలో ఇంకా విచ్చుకోవడం అటువంటిది జరగాలి. అవే ప్రిన్సిపల్స్ వీడిని నడుపుతాయి అటువంటిది అన్నాం. అది ఎప్పుడు వీడు దానిలో పరిపూర్ణంగా విచ్చుకున్నప్పుడు. పరిపూర్ణంగా విచ్చుకోకుండా ఉంటూ ఉన్నప్పుడు అదే ప్రిన్సిపల్ వీడు నడపలేదు. నువ్వు తిరుమలకైనా రావచ్చు లేదా షికారైనా పోవచ్చు. 3 రోజులు సెలవులు వచ్చాయి. ఏం చేస్తావు నువ్వు? ఎటైనా వెళ్ళొచ్చు. అది ఉంది ఆ స్థితి. బట్ దే ఆర్ నాట్ మేనిఫెస్టింగ్ అండ్ ఆర్ ఓన్లీ latent possibilities for he is as yet entirely controlled by his foreign nature and his environment. The hidden powers of the soul are negative and the powers of the foreign nature are positive. ఎందుకు ఇక్కడ వీడు ఉంటున్నటువంటి స్థితి ఎటువంటిది? ఇప్పుడు ఫారెన్ నేచర్ పాజిటివ్‌గా పనిచేస్తోంది. సోల్ ఆస్పెక్ట్ నెగెటివ్‌గా పనిచేస్తుంది. సోల్ డామినేటింగ్‌గా ఉండాలి. ఫారెన్ ఆస్పెక్ట్ దానికి సబార్డినేట్‌గా ఉండాలి. కానీ మానవుడిలో అప్పుడప్పుడే వీచుకున్నటువంటి మానవుడు అంటే ఏంటి? ఇక్కడ మీన రాశిలో ఉన్నటువంటి మానవుడిలో అప్పుడే ఫారెన్ నేచర్ ప్రధానంగా పనిచేస్తుంది. నేను చదువుకున్నాము. మీన రాశి, ధనుస్సు రాశి ఇవన్నీ చదువుకున్నామన్నమాట. కనుక మీన రాశిలో ఉన్నటువంటి వాడికి అప్పుడే మేలుకాంచి ఉన్నటువంటి వాడికి ఫారెన్ నేచరే ప్రధానంగా పనిచేస్తుంటుంది. వాడిలో సోల్ ఆస్పెక్ట్ అటువంటిది నెగెటివ్ అయిపోతుంది. అంటే అదేమీ చెప్పలేనటువంటి లేదా ఫారెన్ నేచర్ ఇటు పద అంటే అటు వెళ్ళిపోతుంది. అది చెప్తున్నారు. The foreign nature, అది. The hidden powers of the soul are positive and beginning to find increasingly potent expression. The natural, the spiritual tendency
the hidden powers of the soul are negative and are positive and beginning to find increasingly potent expression. The natural spiritual tendencies of man are inhibited. For Pisces is often a sign of inhibition and hinderness. వాటిలో తెలుసుకొని ఉన్నటువంటి విషయాలు వాడిని నడిపేటటువంటిదిగా ఉండకుండా వాడికి హిండ్రెన్సెస్గా అయిపోతుంటాయి. వాడికి తెలిసినటువంటి మంచి విషయాలు, జ్ఞానము అంటే పైసెస్లో ప్రారంభ స్థితిలో ఉంటుంది వాడికి. ఇది వీడిని సోల్ ఆస్పెక్ట్కి తీసుకెళ్ళలేకుండా ఆపేస్తూ ఉంటాయి. జ్ఞానం ఉన్నది ఒకటే ఒక ఆస్పెక్ట్ కదా. రోజు ప్రేయర్ మనం చేసుకుంటున్నాం కదా, నాలోన గల వెలుగు నా పరిశ్రమలను చదువుకుంటున్నాం. మరి అది నిత్య జీవితంలో ఆచరణలోకి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం అంటే ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి రహస్యం. అంటే వాటిలో ఉన్నటువంటి విషయాన్ని ఈ పైసెస్ మెయిన్ రాసి ఏం చేస్తుందంటే అవి వాడికి వినియోగంలోకి తీసుకురాలేనట్టుగా అయిపోతుంటుంది. ఎందుకు చేత అంటే వాడిలో ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ వాడికి ఇక్కడ నెగిటివ్ ఆస్పెక్ట్గా ఉండిపోయింది. అంటే వాడిలో ఉన్నటువంటి వెలుగుని వాడు దర్శించుకోకుండా మిగిలిన విషయాలు వాడు దృష్టి పెట్టుకుని వాడు జీవితం గడుపుకుంటున్నాడు కాబట్టి అది నెగిటివ్ ఆస్పెక్ట్గా అయిపోయింది ఇక్కడ. And the natural, animal and personality powers, particularly the emotional, are the obvious and visible qualities of the man. A good deal of symbolism connected with the latent Christ and the outer expressive personality can be seen if a study is made of the biblical story of Jonah and the whale. Christ consciousness with the consequent dispute which that entails. సో వీటిలో ఒక అంటే ఈ రెండింటి మధ్యలోనూ లేదా వీడి లైఫ్లోనూ ఒక యుద్ధంగాను లేదా పరిస్థితులు వీడికి గందరగోళంగాను ఉంటుంటాయి. ఎందుకంటే వెనక పర్సనాలిటీ ఆస్పెక్ట్ను వీటిలో ఉన్నటువంటి ఎమోషనల్ నేచర్స్ ఇవి ప్రధానంగా వీళ్ళు వర్తిస్తుంటాయి కాబట్టి వీటిలో జరిగేటువంటి కార్యక్రమం ఒక గందరగోళంగా ఉంటుంటుంది, ఇబ్బందిగా ఉంటుంటుంది, విషయం అగమ్య గోచరంగా ఉంటుంటుంది, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇట్ ఈస్ ఇన్ this dual sign that the impression and the personality enter upon the process which will transmit the lower nature into the highest manifestation. So ఇందులో 2 aspects ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ ప్రైసెస్లో. ఈ 2 aspects ఏమిటంటే ఒకటి ఒక లోవర్ నేచర్లో ఉన్నటువంటి వాటిలో ఇది ఏ విధంగా నడుపుతుంది, ఏ విధంగా వాడికి తెలిసినటువంటి విషయాలు వాడికి ఉపయోగంలో రాకుండా రహస్యము ఇచ్చేటువంటిది పైసెస్. అంతే విధంగా విషయంగా చెప్పబడుతూ లోపల అన్నిటికీ జలం ఒక హైయెస్ట్ కనెక్టివిటీ అందులో అడ్డుగా ఉంటుంది ఈ జలం. అంటే పైన ఉంటుంది అడ్డుగా ఉంటుంది వాడికి వాడు కారణంగా అది ఇది డ్యూయల్ the lower nature into the higher manifestation higher established రెండు కూడా దీనికి తర్వాత మీడియంషిప్ ఇంటూ మీడియేటర్స్. మీడియం సో పాయింట్స్ ఇక్కడ మనం చెప్తున్నారు. క్లియర్వాయన్స్ ఇంటూ స్పిరిచువల్ పర్సెప్షన్.
clairvoyance spiritual clairvoyance. అంటే మ్యాజిక్స్ చేయడం ఇదంతా కూడా కొంత క్లియరెన్స్ కింద వస్తుంది. హైయెస్ట్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందడం దాన్ని ఏమన్నా అంటే స్పిరిచువల్ పెర్సెప్షన్. సో 5, 6 అంటున్నది ఈ రెండింటికి మనకి ఈ రెండింటికి కూడా క్లియర్వాయన్స్ ఇంటూ స్పిరిచువల్ పెర్సెప్షన్. వీడు క్లియర్వాయన్స్ నుంచి స్పిరిచువల్ పెర్సెప్షన్ వీడిలో అందేటిగా చేసి పెట్టే క్లియర్ ఆడియన్స్ ఇంటూ మెంటల్ టెలిపతి అండ్ ఫైనల్లీ ఇన్స్పిరేషన్. అంతే రహస్యంగా క్లియర్ ఆడియన్స్ ఇంటూ మెంటల్ టెలిపతి. క్లియర్ ఆడియన్స్ అంటే మన చుట్టూతా మనకి ఏర్పడుతుంది వినపడ్డవి. సో టెలిపతిలో 3 planes లో ధ్యానించండి. సో సాధారణంగా వీడిలో ఫారం నేచర్ ఇది డామినేట్ చేయడం, ఇది ప్రధాన నడపడం ఇవి జరుగుతుంది. దీని నుంచి అంటే ఒక రౌండ్ వీడు కొట్టొచ్చేటప్పటికి వీడు ఆ హైయెస్ట్ స్పిరిచువల్ డెవలప్ అవుతాడు. ఫస్ట్ స్టార్టింగ్ దాని అందించగలిగేటువంటి స్థితిలో వీడు ఎవాల్వ్ అవడం. దట్ ఈస్ కాల్డ్ ది స్పిరిచువల్ పెర్సెప్షన్. ఎక్కడో జ్ఞానం ఉంది, ఎక్కడెక్కడ సాధన చేసుకుంటున్నాడు, కనెక్టివిటీ అయినప్పుడు ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? ఇదంతా పెద్ద ఏంటంటే ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే finally inspiration, instinct into intellect, selfishness into divine selflessness. సో అప్పుడే మెయిన్ రస్లోకి ఎంటర్ అయినటువంటి వాడికి సెల్ఫిష్నెస్ ఉంటుంది, వాడి ఫిష్ సెల్ఫిష్గా ఉంటుంది. అక్కడి నుంచి ఎక్కడికి వీడు ఎవాల్వ్ అవుతాడంటే డివైన్ సెల్ఫ్లెస్నెస్, వాటిలోకి వీడు ఎవాల్వ్ అవుతాడు. రెండింటికి అది తేడా. అంటే 2 ఆస్పెక్ట్స్, ఒక లోవర్ నేచర్ ఆస్పెక్ట్, ఒక హైయెస్ట్ నేచర్ ఆస్పెక్ట్. ఈ రెండు కూడా మెయిన్ రాసి అందిస్తుంది. ఇది జాగ్రత్తగా ఇది అవగాహన చేసుకోవాలి. అంటే ఒక సామాన్య మానవుడు మాస్ కాన్షియస్నెస్ అన్నారు. సో మాస్ కాన్షియస్నెస్లో ఉండేటువంటి సామాన్య మానవుడి మీద వీడి ప్రభావం ఉంటుంది, మెయిన్ రాసి ప్రభావం.
అదే ఒక గ్రూప్ కాన్షియస్నెస్ ఎస్టాబ్లిష్ చేసుకునేవాడు హైయెస్ట్ సింథటిక్ కాన్షియస్నెస్ లోకి ఎవాల్వ్ అవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు కూడా మనకి మెయిన్ రాసి అందిస్తుంది. ఇద్దరు కూడా అదే స్కూల్లో చదువుతాం, కేజీ వాడు పీజీ వాడు ఇద్దరికి కూడా మెయిన్ రాసి ఇక్కడ చెప్తున్నారు. అందు నుంచి కేజీ వాడి లెవెల్లో ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాలను మనం చదువుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సెల్ఫిష్నెస్ ఇంటూ డివైన్ సెల్ఫ్లెస్నెస్. అందు గురించి మనం జాతకం కానీ ఇలాంటివి చెప్పేటప్పుడు కానీ వాడు మెయిన్ రాసి వాడు అనుకోండి, వాడిలో సెల్ఫిష్నెస్ అటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది. వాడికి డివైన్ సెల్ఫ్లెస్నెస్లోకి వాడు వెళ్ళగలిగేటువంటి మార్గాన్ని వాడు సూచించాలి. నీకు అది కలిసి వస్తుంది, ఇది కలిసి వస్తుంది, ఏవో చెప్పేసి దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. బాగా తెలుసుకోవాలి. నీకు ఏదో నువ్వు మంచి ఇల్లు కొంటావు, మంచి బిల్డింగ్ కొంటావు, మంచి కారు కొంటావు, ఇలాంటివన్నీ కొంతవరకు మెయిన్ రాసి అందిస్తుంది, నో డౌట్. కానీ ఒక డివైన్ సెల్ఫ్లెస్నెస్లోకి నువ్వు వెళ్ళాలంటే దానికి కావాల్సిన రహస్యాలు కూడా నీకు మెయిన్ రాసి అందిస్తుంది. అది నువ్వు గ్రహించుకోవాలనేటువంటి విషయం నీకు చెప్పాలన్న. అంటే అందు గురించి మనం జాతకం చూసేటప్పుడు మనం డివైన్ సెల్ఫ్లెస్నెస్లోకి వీడు ప్రయాణించగలడు అనేటువంటి సాధకుడు వీడు చక్కటిగా సాధన చేస్తే దాంట్లోకి వెళ్ళగలడు అనే రహస్యం మనం పట్టామనుకోండి, వాడి జాతకాన్ని చూసి తెలుసుకోగలిగాం అనుకోండి, పట్టామంటే తెలుసుకున్నప్పుడు వాడికి ఈ విషయాలు ఇవన్నీ కాదా నీకు లైఫ్లో కావాల్సినటువంటిది, అది ముఖ్యం, దానివైపు నువ్వు అడిగిపోయి నీకు దైవం నీతో నిలుస్తాడు అనేటువంటి విషయాన్ని వాడికి చక్కగా తెలియజెప్పాలి. ఇప్పుడు వాడి లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఇక్కడ అందు గురించి ఆ రహస్యం జాగ్రత్తగా అవగాహనలో తెచ్చుకోవాలి. సెల్ఫిష్నెస్ ఇంటూ డివైన్ సెల్ఫ్లెస్నెస్, acquisitiveness into renunciation, self preservation into selfless world service. అంటే లోయెస్ట్ హైయెస్ట్ ఈ రెండు చెప్తున్నా మనకి. సెల్ఫ్ పిటీ ఇంటూ కంపాషన్, సింపతి అండ్ డివైన్ అండర్స్టాండింగ్. వాటిలోకి వెళ్ళిపోవాలి, డివైన్ అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోవాలి. అంతకుముందు ఎలా ఉన్నాడు? సెల్ఫ్ పిటీగా ఉన్నాడు, నేనంటే ఎవరికి తెలియట్లేదు, జస్ట్ ఆపోజిట్ అనమాట. నేనంటే ఎవరికి అసలు నన్ను ఎవడు గుర్తుపట్టించుకోవట్లేదు, అంటే నేనంటే వీడు భావం నుంచి దివ్యత్వములో ఉన్నటువంటి తత్వముతో అనుసంధానం చెందగలిగేటువంటి, అంటే జస్ట్ రివర్స్, హైయెస్ట్ ఆస్పెక్ట్ అన్నమాట. లోయెస్ట్ ఆస్పెక్ట్ సెల్ఫ్ పిటీ, హైయెస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే అది. సో సింపతి, డివైన్ అండర్స్టాండింగ్, ఈ రెండు కూడా మనకి మెయిన్ రాసి అందిస్తున్నారు. స్పిరిచువల్ అండ్ మెంటల్ ఇన్హిబిషన్ ఇంటూ సోల్ ఎక్స్ప్రెషన్ అండ్ మెంటల్ సెన్సిటివిటీ. Spiritual and mental inhibition into soul expression and mental sensitivity. మెంటల్ ప్లేన్లో వీడికి చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. వాడంటే పడకపోవడం, వీడంటే పడకపోవడం, వాడంటే ఎక్కువ ఇష్టం ఉండడం, వీడంటే తక్కువ ఇష్టం ఉండడం, ఇవన్నీ కూడా స్పిరిచువల్ అండ్ మెంటల్ ఇన్హిబిషన్స్. ఫలానా దైవం అంటే ఎక్కువ చాలా గొప్పవాడండి, మాస్టర్ శ్రీ గారు మించిన దైవం లేడండి, మాస్టర్ శ్రీ గారు ప్రార్థించిన వాడే కరెక్టు, ఇవన్నీ కూడా స్పిరిచువల్ అండ్ మెంటల్ ఇన్హిబిషన్స్. వాటిలో నుంచి వీడు ఇంటూ సోల్ ఎక్స్ప్రెషన్ అండ్ మెంటల్ సెన్సిటివిటీ, ఇంకా మెంటల్ సెన్సిటివిటీలోకి సోల్ ఎక్స్ప్రెషన్స్లోకి వెళ్ళిపోతాడు. అంటే చాలా ఊర్ధ్వ స్థితిలో వీడు చక్కగా వెళ్ళిపోతాడు అంటారు. డివోషన్ టు ద నీడ్స్ ఆఫ్ ది సెల్ఫ్ ఇంటూ డెవలప్డ్ డివోషన్ అండ్ రెస్పాన్స్ టు ద నీడ్స్ ఆఫ్ హ్యుమానిటీ. ఇంతకుముందు వాడి కావాల్సినట్టు చేసి పెట్టుకోవడం ఇలా ఉంటుంటుంది. అంటే ఒక పైసెస్ వాడు చేసేది ఏంటంటే ఒక హాస్పిటల్స్ అన్నారు. హాస్పిటల్ ఏం చేస్తుంది? 10 మందికి ఏది కావాలో అది ఆలోచిస్తుంటుంది. 10 మందికి దృష్టి హాస్పిటల్లో ఉంటుంది. చెప్తే హాస్పిటల్కి వ్యక్తం వాడొక్కడు వాడికి ఇలాంటిది ఉండదు. హాస్పిటల్ ఉందనుకోండి, సేవా కేంద్రాలు, వాటిలో 10 మందికి ఏ రకంగా మనం సేవ చేద్దాం అంటే దృష్టి వాళ్ళకు ఉంటుంది, చెప్తే వేరేది ఉండదు. సరే, అది మెయిన్ రాసి ఇచ్చేటువంటిది. So, your honor, devotion, attachment to environment and to personality conditions, identification with form, attachment to environment and to personality conditions, into detachment from form and ability to identify with the soul, ability to identify with the soul. As it is, అంత ఫారం నేచర్గా ఉన్నటువంటి వాడికి ఫారంకి బియాండ్గా ఉన్నటువంటి సోల్ నేచర్ తోటి చక్కటి లింకప్. The ordinary low-grade medium is the outstanding example of the worst aspects of Pisces: negativity, impressionability, animal and emotional sensitivity, with the complete undevelopment of the mental principle.
అన్డెవలప్మెంట్ ఆఫ్ ది మైండ్. ఎందుకంటే జలాలు కదా, దట్ ఈస్ ఎమోషనల్ నేచర్. దానిగా ఉంటుంటాడు. సృష్టి కూడా వ్యక్తం అవడానికి జలాలే కారణం. ఆ జలాలుగా తెలియబడేటువంటి వాడే నారాయణుడు. ఇక్కడ ఉండేటువంటి జలాలుగా తెలియబడేటువంటిది వీడిలో ఉండేటువంటి ఎమోషనల్ నేచర్. ఎమోషనల్ నేచర్గా పనిచేస్తున్నటువంటి వాడికి, లేదా ఐహిక సుఖములకై పనిచేస్తున్నటువంటి వాడికి మెయిన్ రాశి ఏం చేస్తుందంటే నారాయణ స్థితిలోకి అనుసంధానం చెందేటువంటి రహస్యాలు అందించగలిగేది మెయిన్ రాశి. ఎందుకంటే ఆయన జలాలే, అక్కడ జలాలే, ఇక్కడ జలాలే. జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి పాయింట్. డైరెక్ట్ ఈ జలాల నుంచి ఆ జలాలకు వీడు వెళ్ళిపోతాడండి. అది ఇక్కడ చెప్తుంటే విషయం. With the complete undevelopment of the mental principle, it will be of interest to find out two things scientifically: whether the majority of the lowest kind of medium, trans mediums in particular, have Pisces dominant in some powerful manner in their charts. Medium గా ఉన్నటువంటి వాడుగా ట్రాన్స్ మీడియంస్ ఇన్ పర్టికులర్, వాళ్ళలో Pisces ఎక్కువ డామినెంట్ గా వాళ్ళలో పనిచేస్తారు. ట్రాన్స్ మీడియంస్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే వ్యక్తుల మధ్యలో ఒకరికి కనెక్టివిటీగా ఉంటుంటారు చూసారా, వాళ్ళు Pisces డామినెంట్గా ఉండడం అదొకటి. ఇంకొక పాయింట్ ఏంటంటే వెదర్ దీస్ మీడియమ్స్ హూ ఆర్ బికమింగ్ మోర్ పాజిటివ్ అండ్ మోర్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ హూ ఆర్ బిగినింగ్ టు గెట్ ఏ గ్లిమ్స్ ఆఫ్ ది హయ్యర్ కరస్పాండెన్సెస్ ఇన్ దేర్ వర్క్, మీడియేటర్షిప్ అండ్ ఇంటర్ప్రిటివ్ యాక్టివిటీ హ్యావ్ నాట్ got Virgo appearing somewhere with real potency and activity. This might indicate the awakening of the mind in the first instance, and eventually that there was a shift of the influence controlling them from the orthodox planetary rulership to that of the more esoteric planets. It might be అంటే వీడిలో ఇక్కడ మనం ఈ పాయింట్స్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాం. కొంచెం హెల్ప్. స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన మార్గేణ మహీన్ మహేషా గో బ్రాహ్మణేభ్య సమస్తనిత్యం లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి.